నేను పనిచేసే చోటు ఉన్న కుక్క హాస్పిటల్ బిల్లు 3 నెలల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యొక్క ఖర్చుకు సమానము. ఎందుకంటున్నానో పదండి మీకు చూపిస్తా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చి మీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని చూపిస్తాను. పదండి. హలో చార్లీ, హలో చార్లీ, గుడ్ బాయ్, గుడ్ బాయ్. Yalla, yalla. We go now. You ready? Are you ready, Charlie? Yalla. Yalla, 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 Charlie. Good boy. Habibi. వీడికి తెలుసు అన్నమాట మనం ఎక్కడ పోతున్నామో, అందుకే ఎక్కడ ఆగకుండా వచ్చేస్తున్నాడు. బండ్లో అయితే బెడ్షీట్ వేసేసాను వెనక పక్క. చార్లీ కోసం నిచ్చెన కూడా ఉంది. కమ్ లెట్స్ గో చార్లీ, కమ్ అప్ సైడ్. ఎల్లా ఎల్లా ఎల్లా. ఓ ఓ ఓ ఓ, యూ మస్ట్ బి డైట్ చార్లీ. ఎల్లా, బై బాయ్, సిట్ ఇన్ సైడ్. ఈరోజు వ్లాగ్ చాలా బాగుంటుంది, మొత్తం చూడండి. సిటీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటర్నేషనల్ వెటర్నరీ హాస్పిటల్కి వచ్చాను చార్లీని తీసుకొని. లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను, పదండి. ఇదే లోపల హాస్పిటల్. సిటీకి చాలా దూరంలో ఉండేదాన్న చాలా బాగుంది హాస్పిటల్. ఇది మొత్తం వెటర్నరీ హాస్పిటల్. కుక్కలు, పిల్లులు మొత్తం ఇక్కడే చూస్తారు. ఇక్కడ పెట్టేద్దాం బండి. మన విఐపి చార్లీ ఎలా ఉన్నాడో ఏంటో లోపల. బాగుంటాడులేండి, ఎందుకంటే బెడ్షీట్ కూడా వేశాను. ఏ చార్లీ, హౌ ఆర్ యూ? ఎలా, వెయిట్ వెయిట్ వెయిట్, డోంట్ జంప్, డోంట్ జంప్. Allah, come, come Habibi. ఇదే మన చార్లీ హాస్పిటల్. సిటీకి దూరంగా ఉండేదానా చాలా బాగుంటుంది, బాగా కట్టించారు. మన చార్లీకి గార్డెన్ అంటే చాలా ఇష్టము. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మొత్తం తిరిగి చూడాలి. చూడడానికి పొట్టిగా ఉన్నాయా, వీని దగ్గర చాలా శక్తే ఉంది, నన్నే లాగేసుకొని పోతాడు. ఏ చార్లీ, ఎక్కడ సుస్సు చేసేది? చార్లీ వయసు వచ్చి దాదాపు 11 సంవత్సరాలు. చాలా ముసలివాడైపోయాడు ఇప్పటికే. చార్లీ బ్రీడ్ నేమ్ వచ్చి బుల్డాగు. బుల్డాగ్ లైఫ్ స్పాన్ వచ్చి 8 to 12 years. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన కుక్క జాతుల్లో బుల్డాగ్ ఒకటి. బుల్డాగ్ యూనిక్నెస్ వచ్చి ముఖమంతా ముడతలతో ఉంటాయి. మన చార్లీ రోజుకు 14 గంటలు నిద్రపోతూనే ఉంటాడు. ఎక్కువ వేడి వాతావరణంలో బుల్డాగ్ ఉండలేవు, అందుకే చార్లీ ఉండే చోట కంపల్సరీగా ఏసీ ఉండాలి. చార్లీ మొత్తం గార్డెను, హాస్పిటల్ సర్వే చేసేశాడు, ఇప్పుడే లోపల పోతున్నాడు. బయట చాలా వేడిగా ఉంది, మనోడు అలసిపోయాడు తిరిగి తిరిగి.
రే 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 ఎక్కడ రా పూసేది? ఇది ఇక్కడ చూస్తున్నదే ఇన్ఫెక్షను. మామూలు కుక్కలకు తోక ఉన్నట్టు ఈ కుక్కలకు ఉండదు తోక. మొత్తం తోక దగ్గర ముడతలు ముడతలుగా ఉంటుంది. చార్లీ హాస్పిటల్కి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా వెయిట్ అనేది చెక్ చేయాలి. చార్లీని వెయిటింగ్ స్కేల్ మీద పెట్టాలంటే చాలా పెద్ద ఛాలెంజ్. Come Charlie, come Charlie. Yalla. Come. చార్లీ వచ్చి 30 కేజీలు ఉన్నాడు. వీడి ముఖం చూడండి ఎన్ని ముడతలుగా ఉందో. ఇదే బుల్డాగ్ యొక్క యూనిక్నెస్. గుడ్ సార్. గుడ్. First thing, Yes sir. Charlie, Come Charlie. lay a full on the cage and put the Yalla. eating good. Yeah, everything is good sir. నెక్స్ట్ ఏం జరగబోతుందో మన చార్లీకి తెలుసు, అందుకే లోపల పోవడం లేదు. ఈ రూమ్ను చూస్తేనే చార్లీకి చాలా భయము, ఎందుకంటే ఇదే ఐసీయూ రూము. సిగ్నేచర్ నేమ్. Yeah, your name. Mahbub, right? యా. ఇక్కడున్న వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మొత్తం నా డీటెయిల్స్ తీసుకుంటున్నాడు. మీకు సింపుల్గా చెప్పాలంటే చార్లీకి సర్జరీ చేసేటప్పుడు ఏమైనా అవుతే హాస్పిటల్ కానీ డాక్టర్స్ కానీ దానికి రెస్పాన్సిబిలిటీ కాదు. చార్లీని ఐసీయూలోకి తీసుకొని పోయారు. దాదాపు 3 గంటలు పడుతుంది సర్జరీ అయిపోయాలకు. అప్పుడులోగా మనము ఇంటికా నుంచి బాయిల్ చేసి తెచ్చుకున్న 2 ఎగ్స్ తినేద్దాం. ఇంకా ఈ హాస్పిటల్ గురించి చెప్పాలంటే ఇంటర్నేషనల్ డాక్టర్సే ఇక్కడ మొత్తము. కన్సల్టేషన్ ఫీజే 20 దినాలు తీసుకుంటారు. అంటే మన ఇండియా కరెన్సీలో దాదాపు 6,000 కన్సల్టేషన్ ఫీజే. ఇంకా మెడిసిన్, ఇంజెక్షన్స్, సర్జరీ కాస్ట్ మొత్తం సపరేట్గా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో. హాస్పిటల్లోనే ఒకవైపు స్టోర్ ఉంది. ఇక్కడ టాయ్స్, బెల్ట్స్, కుక్కలకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. ఇక్కడే కుక్కలకు సంబంధించిన షాంపూలు, కండిషనర్స్, లోషన్స్ మొత్తం దొరుకుతాయి. కుక్కల కోసం ఎప్పుడైనా పర్ఫ్యూమ్ చూసారా? ఇక్కడ అది కూడా దొరుకుతుంది. కుక్కల కోసం, పిల్లుల కోసం జాకెట్స్. ఇవి వచ్చి బెడ్స్ కుక్కలు పడుకోవడానికి. ఒక్కొక్కటి 10,000 పైనే. ఇదంతా కుక్కల, పిల్లుల సామ్రాజ్యము. వాటికి సంబంధించిన ప్రతిదీ ఇక్కడ ఉన్నాయి. ఇవి వచ్చి పిల్లుల కోసం తయారు చేసిన స్టాండ్స్. ఇంటి దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకోవడం మర్చిపోయాను, చాలాసేపు అయింది వచ్చి. ఇక్కడ ఏదో స్టాల్ ఉందంట, వెళ్ళి చూద్దాము. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా పెద్దగా ఉంది లోపల. ఇక్కడే కుక్కలకు ట్రైనింగ్ ఇస్తారంట. ఇక్కడే ఎవరైనా వెకేషన్ పోయేటప్పుడు వాళ్ళ పెట్స్ను కూడా ఇక్కడ హోటల్ లాగా పెట్టి వెళ్ళొచ్చంట. అలాగే ఇక్కడ గ్రూమింగు, పెట్ ట్రావెల్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ వాటర్ తీసుకుందాము.
ఏమీ లేదు. ఇక్కడ కాయిన్స్ వేసేయాలి. మనం వేసిన కాయిన్స్ ఇక్కడ కౌంట్ అవుతాయి. ఇప్పుడు మనకు వాటర్ కావాలి. వాటర్ నెంబర్ 27 కదా, ఇక్కడ 27 కొట్టేస్తే ప్లీజ్ వెయిట్ అని కిందికి వచ్చేసి ఉంటుంది వాటరు. ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చి క్యాపుచినో తీసుకుందాము. ముందుగా గ్లాస్ తీసుకుందాం. ఇక్కడ ఎగ్జాక్ట్లీ పెట్టి కాయిన్స్ ఇక్కడేమో వేయాలి. ఇక్కడ కౌంట్ అవుతున్నాయి, చూసారో లేదో మీరు మన క్రెడిట్స్ అని 200, 300, 400 అని. తర్వాత మనకు క్యాపుచినో కావాలి. క్యాపుచినో బాగుంది. ఇప్పుడే డాక్టర్ నాతో మాట్లాడాడు. చార్లీకి సర్జరీ అయిపోయిందంట. అనెస్థీషియా ఇచ్చి చేశారు. ఇంకా మత్తుగా ఉందంట చార్లీకి. 1 గంట తర్వాత మేల్కుంటాడంట. తర్వాత మనం ఇంటికి తీసుకొని పోవచ్చు. ఇప్పుడే చార్లీ మేల్కున్నాడు. చార్లీకి స్పృహ వచ్చింది. ఇప్పుడు మనం చార్లీని స్పెషల్ ఎంట్రన్స్ ద్వారా తీసుకుని వద్దాము. చార్లీకి స్పెషల్ ఎంట్రన్స్ అన్నమాట. చార్లీ విఐపి. ఫైనల్గా చార్లీ ఈజ్ బ్యాక్. పదండి వీడితో ఒక చూపిస్తా ఎలా క్లీన్ చేశారో మొత్తం సర్జరీ చేసి. పిగో హౌస్. చార్లీ కమ్. ఎల్లా ఫస్ట్. Go. Yalla Charlie, yalla go inside and take the rest. Bye. చార్లీకి ఫుల్ ఎయిర్ కన్ పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చి రిసెప్షన్కి పోయి బిల్ ఎంత అయిందో చూద్దాము. How much, brother? Charlie's with you? Yeah, in the car. The card. Yeah. Do you have any follow-up appointment? No need, I think. No need. Yeah. No medicine also, no? Yeah. You maybe have medicine. Can you ask doctor? My medicine almost finished in the house. What medicine? Amoxicillin. బిల్ వచ్చి 117 దినాల 760 ఫిల్స్ అయింది. ఇందులోనే ల్యాబొరేటరీకి సంబంధించిన బిల్లు, సెడేషన్, మెడిసిన్ మొత్తం ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను చార్లీని తీసుకొని. ఎలా ఓపెన్. చూసారు కదా మన చార్లీ హాస్పిటల్ బిల్లు 35,000 అయింది. ఇలా ప్రతి నెల నేను పిలుచుకుని వస్తాను. ప్రతి నెల 35,000 నుంచి 40,000 వరకు బిల్లు అవుతుంది. మా ఇంట్లో కుక్కను అలా చూసుకుంటారు. మన చార్లీ కోసం సపరేట్గా పని మనుషులు, స్నానం చేపించడానికి, ఫుడ్ ఇవ్వడానికి ఒక పని మనిషి, ఆ పని మనిషికి మళ్ళీ జీతము, అలా ఉంటుంది ఇక్కడ కుక్కతో. ఆ 35,000తో మన ఇండియాలో 3 months దాకా బ్రహ్మాండంగా బతికేయచ్చు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు అర్థమైందా చార్లీని నేను ఎందుకు విఐపి పర్సన్ అని అన్నానో? ఒక విఐపి పర్సన్ ఎలా ట్రీట్ చేస్తామో అలా ట్రీట్ చేస్తాము చార్లీని. మా ఇంట్లో అంత బాగా చూసుకుంటాము. ఇప్పుడైతే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నా, కువైట్ సిటీకి.
బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.